श्री गणेशाय नमः। హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు అయితే మనము 8 o'clock అయితే ఆన్ చేసిన, 8:30కి అయితే ఆన్ చేసిన. 8:30కి వేస్తే 8:47కి అయితే బుకింగ్ పడింది. ఒక చిన్న బుకింగ్ అయితే తీసుకొని వచ్చిన, మన సికింద్రాబాద్ అయితే వచ్చిన అనమాట. ఇక మనకి లోవర్ ట్యాంక్ బండ్లు అనేది పని ఉంది. లోవర్ ట్యాంక్ బండ్లు అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయంటే మన డెంటింగ్ పెయింటింగ్ అనమాట కార్లకి. మరి మన కార్కి ఏమైంది అనుకునే, మన కార్కి అయితే ఏం కాలేదు. మన దోస్తుది అనేది బండి జర యాక్సిడెంట్ అయింది చిన్నగా, దాన్ని చేపిద్దామని వచ్చినాం అనమాట. నేను కాల్ చేసిన చేపిద్దామని చెప్పిండు, రమ్మని చెప్పిండు నన్ను. పోయి చేయించుకోమని చెప్పిన నేను. పోరా ఎవరైనా ఒకటే రేటు తక్కువనే వేస్తారని చెప్పిన. లేదురా నువ్వు రా అంటే నేను వచ్చిన అనమాట. చలో చూపిస్తా, వచ్చినాక చూపిస్తా. ఇంకా రాలే, వస్తున్నంట ఆన్ ద వే. నేనైతే ముందే వచ్చేసిన, ఒక డ్రాప్ తీసుకొని అయితే. చలో చూపిస్తాడు ఇప్పుడు తెచ్చిన డ్రాప్ అయితే. ఇక వచ్చినాక ఆ బండిని చూపిస్తా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ అండ్ టైం చూపిస్తా. చూడండి, టైం వచ్చేసి 10:32 అవుతుంది. డేట్ వచ్చేసి 10 ఈరోజు మండే అనమాట, సోమవారము. ఘోరంగా ట్రాఫిక్ ఉంది అసలు ఈరోజు అయితే. అండ్ ర్యాపిడోలో అయితే తీసుకున్నాయి. ఇక ఓలాలో అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయి బుకింగ్స్. యాక్చువల్ ఎయిర్పోర్ట్ పడినా కానీ మా దోస్త్ గాని వల్ల జర మిస్ అయిపోయింది ఈరోజు. ఇదైతే ఒక బుకింగ్, చిన్న బుకింగ్ అయితే తీసుకొని వచ్చిన. అండ్ 13 కిలోమీటర్స్కి 388, 29 రూపీస్ లాగా కట్టించాను అనమాట ఇది. ఇక వెయిటింగ్ చేస్తున్నాం ఓన్ గురించి అయితే, వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత మన కథ అయిపోయినాక మళ్ళీ ఆన్ చేసుకొని జంప్ అనమాట. ఓకే మరి నేను ఊరికి రావాలిరా భయ్, మా దోస్త్ అని చెప్పొద్దా? ఇది ఒక్కనే కదా ఇదేనమాట మన దోస్తు బండి అనమాట. అది గట్టిగా గుద్దింది దేనికో మనోడు అయితే. నేను గుద్దలేదు రే, పెద్దకైతే తీసుకొచ్చినాము. మన వాళ్ళు రిపేర్ అయితే తెగబడి కష్టపడుతారు. ఇక మా దోస్త్ వచ్చేసి తినమాట. కాలేజ్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్ అనమాట. అడిగిన ఫస్ట్ మీలాగా నాకు బండి తీసుకోవాలా వద్దా అని చెప్పిన. కష్టపడేటట్టు ఉంటే తీసుకో అని చెప్పిన. తీసుకుని నడిపించుకుంటున్నాను. జర యాక్సిడెంట్ అయితే ఇక్కడ వచ్చినామండి, లోవర్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే వచ్చిన. చేస్తారు మొత్తానికి అయితే. అమౌంట్ మీకు ఎండింగ్లో చెప్తే ఎంత అయింది అనేది కదా. మనం చేపించేసేది ఇతని దగ్గర అనమాట. बोलो भाई किधर है शॉप? अफजल मोटर्स जेबीआर में लोअर टैंक मोड़ पे है। JBR मोटर्स, JBR मोटर्स अंట. అఫ్జల్ మోటార్స్, JBR और DBR और लोअर टैंक मोड़. లోవర్ ట్యాంక్ బండ్ పైన ఇక్కడనే వేపిస్తున్నాం అనమాట. మన సిగ్నల్ దగ్గరనే, లోవర్ ట్యాంక్ బండ్ సిగ్నల్ ఉంది కదా, కనిపించారు ఇక్కడ లోపల. లెఫ్ట్ సైడ్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ లోవర్ ట్యాంక్ బండ్ సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ డౌన్ వచ్చేస్తే ఇక్కడనే అనమాట. చూడు మన గుద్దిలో సపరేట్గా నించుండు.
हाँ हाँ अभी ला इंडोर खोल के, अभी ला इंडोर खोल के गाड़ी आ जाती है। क्या करना कहाँ जा? हाँ नहीं वो यूट्यूब का है। अच्छा यूट्यूब का है, हाँ यूट्यूब पे डाल ले। हाँ ये यूट्यूबर है, यूट्यूब करता है। ఇప్పుడు డెంటింగ్ అయితే అయిపోయింది. మేము ఇట్లా లంచ్ చేసి వచ్చేలోపే డెంటింగ్ అయితే అయిపోయింది. డెంటింగ్ పెయింటింగ్ అయితే అయిపోయింది. పెయింటింగ్ వేస్తే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు వచ్చి అయితే వీడియో తీస్తున్నా, చూపిస్తాడండి. మంచిగానే వేసిండు ఒకవాడికి అయితే, బెటరే, గుర్తుపట్టకుండా అయితే. చలో చూపిస్తాడండి. ఈరోజు అయితే డ్యూటీ అయితే తొందరనే క్లోజ్ చేసేసిన. ఈ అమౌంట్ అయితే ఎంత అయిందని ఎదురు చూస్తారు కదా, చూపిస్తా అని. ఈరోజు బొంకరైంది బిజినెస్ అయితే. ఈరోజు అయితే డ్యూటీ అయితే చేయలేదు అండ్ డ్యూటీకి అయితే వెళ్ళలేదు అనమాట. ఈరోజు మెకానిక్ సెట్లోని టైం అంతా వృధా అయిపోయింది అనమాట. అండ్ ఏమైందంటే మన దోస్త్ అయితే వెహికల్ తీసుకొని అయితే వచ్చిండు కదా, చేయించినాం, వెహికల్ చేయించాము. వెళ్ళిన మెకానిక్ సెట్ వెళ్ళినాకనేమో 1.5 అవర్లా చేసిస్తున్నాడు. సరే గంటన్నర కదా చేయించుకొని వెళ్ళిపోదామని వెయిట్ చేసిన. అది గంటన్నర పోయి ఆఫ్టర్నూన్ అయిందనమాట. అది ఈ 2 అవుతుందని లంచ్ చేద్దామని ప్యారడైస్కి వెళ్ళి ఇద్దరం పోయి తినేసి మంచిగా వచ్చినాం. వచ్చేలోపు మొత్తం క్లియర్ చేసేసిండు. మొత్తం పెయింటింగ్ డెంటింగ్ అయితే మంచిగానే వేసిండు, పర్లేదు బాగానే వేసిండు. మొత్తం ఖతం అయిపోయింది. ఇక అట్లానే ఇక కార్ దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుదామని నా కార్ అయితే అక్కడనే పార్కింగ్ చేసిన అనమాట. ఇది గోశాల ఉంది కదా మన లో ట్యాంక్ బండ్ దగ్గర, దాని పక్కన గల్లీలో అయితే మెయిన్ రోడ్ పైన సైడ్కే పార్కింగ్ చేసిన అనమాట. ఈ అక్కడ ఉండేది మన కార్ అయితే. మళ్ళీ అక్కడైతే వెళ్ళినాం. అక్కడ వెళ్ళినాక మా దోస్త్ ఉండే ర్యాపిడో అటాచ్ లేదురా, వెహికల్ అటాచ్ చేద్దామని చెప్పిండు. చెప్తే సరే నేను అటాచ్ చేస్తాను చెప్పిన. లేదా నాకు ఇంతకుముందే అకౌంట్ ఉంది, బైక్ ట్యాక్సీ అకౌంట్ ఉంది, నడిపినంట. అట్లా ఉందంటే సరే అట్లయితే మనం చేయలేము, కొత్త అకౌంట్ అయితే అటాచ్ చేయొచ్చు నాకు అట్లా అని చెప్పిన. ఇంకా దాని గురించి మళ్ళీ మాదాపూర్ ర్యాపిడో ఆఫీస్కి అయితే వెళ్ళినాం. అంత లాంగ్ వెళ్ళేసి వచ్చినాం అనమాట. వెళ్ళినాం, అక్కడ ఒక గంట సేపు పట్టింది. గంట తర్వాత మొత్తం ఓకే అయింది. బైక్ ట్యాక్సీ నుండి కార్ చేంజ్ చేసారు అనమాట. గంట టైంలో ఖతం అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. అంతా ఆన్ చేసుకుంటూ మళ్ళీ బుకింగ్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. మళ్ళీ ఆఫ్ చేసుకొని వచ్చేసినాము. ఇక వచ్చేటప్పుడు అయితే ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక దాదాపు గంట జర్నీ అయితే పట్టింది, గంట బాగా అయితే పట్టింది రానికి. ఇక నాకు భయం, మన కార్ వచ్చేసి గల్లీలో పెట్టిన రోడ్డు పైన, మెయిన్ రోడ్ పక్కనే. ఇక భయం ఉంటుంది అనమాట ఎవరికైనా కారు మెయిన్ రోడ్ మీద నడితే. మార్నింగ్ టు 7:30 అయింది అడికి వెళ్ళడానికి మళ్ళీ కార్ దగ్గరికి. ఇక టెన్షన్, అది ఒక టెన్షన్. ఇక వెళ్ళినాము, పర్లేదు, ఏం కాలేదు, మంచిగానే ఉంది. ఈ ఆడ కొంచెం ముచ్చట పెట్టినాము, ఒక 1/2 అవర్ ఆన్ చేసుకొని పెట్టినాము. ఒకవేళ ఇంటి సైడ్ డాబ్ పడితే తీసుకుని వెళ్దామని ఇద్దరం ఆన్ చేసుకొని పెట్టినాము. కొంచెం మాట్లాడుకున్నాం అండ్ ఇక చూసినాం. 7-8 దాకా చూసినాం, 8 గంటల దాకా అయితే చూసినాము. బుకింగ్ అయితే పడతలేమని ఇక మెల్లగా వాడట్టు ఇంటి సైడ్ వెళ్ళిపోయి నేను ఇటు సైడ్ వచ్చేసిన. ఇక మెల్లగా వచ్చేసిన, ఇంటి సైడ్ అయితే వచ్చేసిన, నేను ఇంటికి వచ్చేసిన. ఇప్పుడే వచ్చి అయితే వీడియో తీస్తున్నా. అండ్ అది ఇక టోటల్గా అయితే గిట్ల అయింది కథ అయితే. అండ్ అది డెంటింగ్ పెయింటింగ్ వచ్చేసి అమౌంట్ ఎంత అయిందంటే 1600 అయితే తీసుకున్నాను అనమాట. టోటల్ 1600, 2500 చెప్పిండు. లాస్ట్కి 1600 అయితే వేసిండు. ఇక బేరం ఆడినాం అన్నమాట అడిగి. అయితే తప్పదు, ఇక బేరం ఆడే ప్రతి దగ్గర బేరం ఆడితేనే మనకి ఏదైనా తగ్గుతుంది, లేకుంటే ఇక అట్లనే ఉంటుంది అనమాట. ఇక సైడ్ మిర్రర్ అద్దం పోయింది, అది పైన ఇది ఏదంటే ఇక బొచ్చ ఉంటుంది కదా సైడ్ మిర్రర్ అద్దంది, ఆ బొచ్చ ఎగిరిపోయింది. అది ఒకటి వచ్చేసి 650 అయితే పట్టింది. 650 అదొకటి తీసుకున్నాం అనమాట. దాని ఫిట్టింగ్ అయితే వేసేసినాము. టోటల్ ఇక అదొక 660, ఇంకా 1200 అయితే అయింది. 2200 అయితే అయింది అమౌంట్ టోటల్ వచ్చేసి.
అది ఇక ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అంటే ఇక చెప్పాలి, ఇక చెప్పకుండా నడవదు కదా, మనోళ్ళని చెప్తున్నా ఇంటరని. ఇది జరిగిన కథ అయితే. ఎట్లని ఈరోజు అయితే డ్యూటీకి అయితే వెళ్ళలేదు, ఇక మార్నింగ్ చూసుకున్నాం ఏముంటే. ఓకే, మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ క్లిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.